అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అభివృద్ధి అందరి సంక్షేమమని ప్రభుత్వ ధ్యేయమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందు మండలం తిలక్ నగర్, మామిడిగూడెం, కొమ్ముగూడెం పంచాయతీలలో గ్రామాలకు అంతర్గత సీసీ రహదారులు సుమారు ₹1 కోటి వ్యయంతో గ్రామాలను కలిపే రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నెలలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే కార్యక్రమం ఉంటుందని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిలక్ నగర్ పంచాయతీ సర్పంచ్ ధనసరి శ్రవంతి, మామిడిగూడెం సర్పంచ్ బాలకృష్ణ, సర్పంచ్ యశోద, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, ఎంపీడీఓ ధనసింగ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఫోటో స్టార్ట్ చేయండి. చూడమ్మా చూడమ్మా సెల్ ఫోన్ అన్న. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కోరం కనకయ్య గారి ఇంపార్టెంట్ ఎక్కడ రోడ్ చెప్పండి కంపల్సరీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చాలా ఇంపార్టెంట్. ముందు పెట్టి అట్లా కొద్దిగా క్రాస్ సార్ ఇబ్బంది పడదు. ఫోటో అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా రహదారుల నిర్మాణం కోసం సుమారు ₹1 కోటి వ్యయంతో రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. పల్లె గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి లింక్ రోడ్లు, దాంతోపాటు ఈజీఎస్ ద్వారా ఇచ్చేటువంటి గ్రాంట్ని ఈ నెల చివరి వరకు పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి రోడ్ని ఇక్కడ తర్వాత అందుగులబోడు
అదేవిధంగా తిలక్ నగరు, ఈ 3 రోడ్లు కూడా ₹1 కోటి వ్యయంతో నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి సర్పంచ్ యశోద గారు, ఉప సర్పంచ్ సుజాత గారు, వార్డు మెంబర్లు, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు రామకృష్ణ గారు, రాజు గారు, ఎంపీడీఓ గారు, మరి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు, గ్రామాలకు సంబంధించిన దొరా పట్టేలు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలకు రోడ్లు రహదారులను ఇవ్వాలి, ఇందిరా మిల్లతో పాటు రేషన్ కార్డులు కూడా ఇచ్చాడు. గొప్ప కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం అందరూ కూడా ఒక నిర్ణయాలు తీసుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పల్లెను కూడా అభివృద్ధి దశలో నడిపించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వారికి ప్రత్యేకంగా ఈ కొమ్ముగూడెం గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఏప్రిల్లో జరిగేటువంటి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో ప్రతి పేదవాడు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొని మాతో పాటు సర్పంచ్, ఇక్కడ ఉన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులందరం కూడా ఎవరైతే పేదవారు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఏప్రిల్లో చేస్తాం. దాంతోపాటు చదువుకునేటువంటి విద్యార్థులు, మహిళా స్టూడెంట్స్కి అందరూ కూడా ఇవాళనే పేపర్లు చూసాం, వాహనాలు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రేపు జరిగేటువంటి అసెంబ్లీలో మరి అన్నీ కూడా రేషన్ కార్డులు కావచ్చు, ఇంధనం బిల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి సంకల్పంతో తీసుకున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందియాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వమే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.